ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 28, 29 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను ఫేస్ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా మీరు ఎంత కష్టపడినా ఆశించిన ఫలితం రావట్లేదని కొంచెం నిరాశ పడవచ్చు. కానీ ఈ సమయంలో మీ జీవితంలో అయితే ఒక్కసారిగా అయితే అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇవి మీ కష్టానికి దేవుడు ఇచ్చే కానుకలు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు శత్రువుల ఆటలు ఇక సాగవు. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన వారు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరికలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఈ మార్చి 28, 29 తేదీల్లో మీకు ఆర్థిక స్థితిలో కూడా మెరుగుదల ఏర్పడబోతుంది. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, ఎలాంటి 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఉండబోతుందా అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి శుభవార్తలు వస్తాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది, శత్రువుల నుండి మీకు విముక్తి ఎలా లభిస్తుంది, పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గా మాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ముఖ్యంగా సింహ రాశి వారికి మాత్రం మార్చి 28, 29 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. శత్రువుల నుండి మీకు ముఖ్యంగా విముక్తి అనేది లభించబోతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజులు ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు మొదలు కాబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక స్థితిలో మీకు మెరుగుదల కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే శత్రువుల పతనం ఎలా ఉండబోతుంది అంటే మీరు ఇప్పుడు చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుంటారు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది కాబోతుంది. సింహ రాశి జాతకులకు రాబోయే 2 రోజుల్లో మీ జీవితంలో మరుపురాని వసంతంలా ఉండబోతుంది. దైవాశిష్యులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. మీ మనస్సులో ఎప్పటి నుంచో ఉన్న ఆ 2 పెద్ద కళలు, మీ సొంతింటి కళ కావచ్చు, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్న కళ కావచ్చు, నెరవేరుతుంది. సమాజంలో మీకు మంచి పేరు కూడా మీరు సంపాదించుకుంటారు. మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో మీకు రాబోతున్నాయి. గ్రహాల కదలికలు ఇప్పుడు మీకు పూర్తిగా అనుకూలంగా మారుతున్నాయి. మీకు ఈ సమయంలో
సంతోషం అయితే ఎక్కువగా ఉండబోతుంది. గతంలో మిమ్మల్ని ఎవరైతే తక్కువగా చేసి మాట్లాడిన వారి ముందే మీకు ఘనమైన గౌరవం అనేది దక్కబోతుంది. ఇదంతా మీ కష్టానికి ఆ దైవం తోడవ్వటం వల్ల జరుగుతున్న అద్భుతం. సింహ రాశి వారికి రాబోయే 2 రోజుల్లో ఒక ఫోన్ మోగబోతుంది. మీరు నెలల తరబడి దానికోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ శుభవార్త మీ చెవిన పడబోతుంది. ఈసారి 2 విజయాలు మీ తలుపు తట్టబోతున్నాయి. 2 శుభవార్తలు వినేటప్పుడు మీ కళ్ళలో ఆనంద బాష్పాలు రావటం ఖాయం. మీ మనస్సు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. అంతేకాదు రాబోయే 2 రోజుల్లో మీ జాతకంలో జరుగుతున్న మార్పులు మీ శత్రువుల నోళ్ళు మోగించబోతున్నాయి. ఇన్నాళ్ళు మీ వెనక కుట్రలు పన్నిన వారు, మీ మంచితనాన్ని వ్యతిరేకంగా భావించిన వారు, బలహీనంగా భావించిన వారు, ఇప్పుడు వారు మీకు ఈ సమయంలో అయితే పన్నిన జలాలంలో వారే చిక్కుకుపోవడం అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. ఒక గొప్ప దైవిక శక్తి మీకు రక్షణ కవచంగా ఉంటుంది. మీ జీవితంలో అనే సూర్యుడు పూర్తి కాంతితో ప్రకాశించబోతున్నాడు. సింహ రాశి వారికి రాబోయే 2 రోజుల్లో 2 శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మీరు కలలో కూడా ఊహించరు. ఈ వార్త విన్నప్పుడు మీ కళ్ళలో ఆనందం చెమరుస్తుంది. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరుగుతుంది. ఇది చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా, మీ బంధువులు, మిత్రులు కూడా ఆశ్చర్యపోతారు. మీ జాతక చక్రంలో గ్రహాలు ఎంతలా మారిపోయాయంటే ఈ మార్పు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతుంది. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఏడ్చేవారు, మీ వెనకాల కుట్రలు చేసేవారు ఉండరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన శత్రువుల నోళ్ళు కూడా మూతపడతాయి. వచ్చే 2 రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. ముందుగా అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారే ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోతారు. వారి ముఖాల్లో నవ్వులు మాయమైపోతాయి. మీ జీవితంలో మీ దారుల్లో ఎవరైతే ముళ్ళు పరిచారో ఇప్పుడు అవే ముళ్ళు వారిని గుచ్చబోతున్నాయి. మీ ఇంట్లో ఇప్పుడు ఒక దైవిక శక్తి ప్రవేశించింది. ఇది ఏదో ఒక మామూలు మార్పు కాదు, మీ కష్టాలు తీరిపోయే సమయం అని చెప్పుకోవచ్చు. ఇదంతా దైవ సంకేతం. మీరు ఏ దారిలో వెళ్ళినా ఇప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది. మీ జీవితానికి ఒక కొత్త దశ, ఒక కొత్త ఆశ లభించబోతుంది. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి రాబోతుంది. వెలుగు మిమ్మల్ని మాత్రమే కాదు, మీ కుటుంబాన్ని కూడా సంతోషంలో ముంచబోతుంది. మీ మీద మీకు ఉన్న నమ్మకమే ఇప్పుడు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. సింహ రాశి వారికి మీలోని నిజాయితీ, మీలోని మంచితనం ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన వెలుగులా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ దైవిక శక్తి మీ ఇంటి గడప దాటి లోపలికి ప్రవేశించింది. ఇది ఏదో సాధారణమైన శక్తి కాదు, మీ కష్టాలన్నీ తీర్చడానికి వచ్చిన గొప్ప ఆశీర్వాదం. ఇన్నాళ్ళు మీ దారిలో ముళ్ళు పరిచిన వారు ఇప్పుడు అవే ముళ్ళ దారిలో చిక్కుకుంటారు. ఈ శక్తి మీ జీవితాన్ని మార్చడమే కాదు, ఒక కొత్త అందాన్ని తీసుకువస్తుంది. మీరు ఏ అడుగు వేసినా అక్కడ విజయం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మీరు ఇన్నాళ్ళు కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. మీ నమ్మకమే అది పెద్ద బలం. కొన్నిసార్లు కష్టాలు ఎక్కువైనప్పుడు భయం వేయటం సహజం, కానీ ఎప్పుడు వెనుకడుగు వేయలేదు. అందుకే ఇప్పుడు ఆ భగవంతుడే స్వయంగా మీ దారిని క్లియర్ చేస్తాడు. సింహ రాశి వారికి మీ జీవితంలో జరగబోయే అద్భుతం చూసి మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇన్నాళ్ళు మీరు దేనికోసం నిరీక్షించారో ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. అమ్మవారి కృప మీపై పడింది. మీ జీవితంలో చీకటి తొలగిపోయి ప్రతి ప్రకాశవంతంగా దారి మారుతుంది. ఇక వ్యాపారం చేసే వారికి వస్తే ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ అఖండమైన విజయం మీ సొంతం కాబోతుంది. గతంలో ఎక్కడైతే నష్టాలు చూసారో ఇప్పుడు అక్కడ లాభాలు వస్తాయి. ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పుంజుకొని కొత్త ఎత్తుకు చేరుకుంటారు. మీ అదృష్టం ఇప్పుడు ఒక మలుపు తిరగబోతుంది. అయితే ఈ సమయంలో అయితే ఈ విషయాన్ని గమనించండి. ఈ మార్పు అనేది మీ ఆలోచనలు, మీ కర్మకు మరియు మీ ఓర్పు మీద ఆధారపడి ఉంటాయి. మీ సమయమే ఇప్పుడు మీకు ఆస్తిగా, ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప సమయం. నెలలుగా తరబడి మీరు దేనికోసం ప్రయత్నిస్తున్నారో ఆ శుభ సమయం ఇప్పుడు రానే వచ్చింది. ఈ సమయంలో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఈ సమయంలో అయితే మీకు ఉద్యోగం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం
సద్వినియోగం చేసుకోండి. మీ కష్టం, మీ నమ్మకం ఇప్పుడు భగవంతుని దగ్గరికి చేరుకుంది. మీ జీవితంలో ఇప్పుడు కొత్త మార్పులు వస్తాయి. ఎవరైతే ఈ సమయంలో అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారో వారికి మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే ఒక చక్కటి శుభవార్త అయితే వింటారు. ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే ఈ 2 రోజుల్లో మీకు ఒక శుభవార్త అనేది ఉద్యోగానికి సంబంధించి వస్తుంది. అది చిన్న ఉద్యోగం అయినా సరే మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. మీ యొక్క పెద్ద కోరిక కూడా నెరవేరుతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఎటువంటి కదలికలు లేదు అని బాధపడుతున్నారు, వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం, మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. వారి వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకున్న స్థలం అయితే దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు. మీ యొక్క వ్యాపార విస్తరణ కూడా ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఊహించిన విధంగా లాభాలు పొందుతారు. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మొండి బాకీలు కూడా ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా వసూలు అవుతాయి. వృత్తిపరంగా మంచి లాభాలు పొందుతారు. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి భాగస్వామి సపోర్టు, భాగస్వామి తరపున ఆస్తులు కూడా కలిసి వస్తాయి. ఊహించని విధంగా ధనం అనేది ఈ 2 రోజుల్లో మీ చేతికి అందుతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ పరంగా కూడా మీరు మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. వారి ప్రేమ కూడా లభిస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు ఆ భగవంతుని వల్ల అని మీరు గ్రహించండి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన, మీ యొక్క కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కులదేవతను మర్చిపోకండి. మీకు తెలియకపోతే మీ యొక్క పెద్దవారిని తెలుసుకొని, మీ యొక్క కులదేవత ఎవరో తెలుసుకొని నిత్యం దీపారాధన చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.